హాయ్ గోదావరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అద్దురింది అబ్బా. అసలు జానుకి తన తొందరగా ఫోన్ వస్తుందా, ఫోన్ రాదా, పెళ్ళి ఆగిపోతుందా, పెళ్ళి అవుతుందా అనేసి నేను టెన్షన్తో చూస్తూ ఉన్నాను. మొత్తానికైతే ఆ పెళ్ళి అయితే ఆగిపోయింది. అమెరికా 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 అని అమెరికా పిచ్చుంది కదా, వీళ్ళు కష్టపడి చదువుకొని అమెరికాకు పోతే అదొక రకం, కానీ పెళ్లి చేసేసుకొని అమెరికాకు పోయి అతని మీద ఆధారపడడం అంటే నాకెందుకో అది నచ్చలేదు. అది ఈ మధ్య సీరియల్ అన్ని అట్లాగే చూపిస్తున్నారు. వాడేమో కష్టపడి అమెరికాలో ఉండాలి, వీళ్ళు కష్టపడకుండా ఈజీగా అమెరికాకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అమెరికా పిచ్చిదానికి దూల తీరింది అనిపిస్తుంది. ఈ రోజు కాదు కానీ రేపటి ఎపిసోడ్లో అమ్మాయిని వాళ్ళ బావే పెళ్లి చేసుకుంటాడు. ఇంకా అమ్మాయి ఫేస్ చూడాలి, అమ్మని మార్చుకొని ఉంటుంది. నాకైతే బల అనిపించింది. సేపు వాళ్ళ బావని చిన్నతనంగా అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది, కుటుంబించిన ఉండని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కదా, బాగా దూల తీరింది అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు స్టోరీ విషయానికి వస్తే అమ్మాయిని కళ్యాణ మండపానికి అయితే తీసుకొచ్చేస్తారు కదా. మంత్రాలు అయితే సింహాద్రి వచ్చి తొందరగా మంత్రాలు చదివించేసే అని చెప్పేసి పురోహితుడు ఉన్నాడు కదా, ఆయనకి చెప్తా ఉండేసరికి ఇది మరీ బాగుంది. కొంతమంది ఏమో బాగా తొందరగా మంత్రాలు చదవమంటారు, కొంతమంది ఏమో లేటుగా చదవమంటారు. ఇప్పుడు ఏమంటే పెళ్ళిళ్ళకి కూడా పెద్ద ఇదైపోయింది, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది అని చెప్పేసి పురోహితుడు కూడా మాట్లాడుకుంటుంటాడు. ఒకవైపు జాను ఏమంటే ఏంటబ్బా ఆయన్ని కనుక్కోమని చెప్పాను, ఆయన దగ్గర నుంచి ఫోన్ రాలేదనేసి ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే తన ఫోన్ని కూడా ఛార్జింగ్లో పెట్టి ఉంచుతుంది. ఇంకా జాను ఒక మనిషిని పెడతాడు కదా, ఆ మనిషి అయితే వెళ్ళి కనుక్కుంటాడు. అదే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో వెళ్ళి కనుక్కునేసరికి వాళ్ళు చెప్తారనమాట అతను ఫ్రాడ్ అని, పెళ్ళైపోయింది, తను పెళ్ళైపోయినా ఒక బిడ్డని కన్నాక ఆవిడని వదిలేశారు అనేసి వివరాలు అయితే కనుక్కుంటాడు. ఈ అమ్మాయి ఏమో ఫోన్ ఛార్జింగ్ పెట్టింది సరే అనేసి ఆయన ఏమో ఫోన్ ఈ అమ్మాయికి జానుకి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇక్కడ జాను ఏమంటే అరే సూర్యతో మాట్లాడుతుంటుంది. నేను సూర్య నాకెందుకో తేడా కొడుతున్నా సూర్య అనేసరికి ఇంకా సూర్య కూడా లవ్ చేస్తాడు అనుకుంటా. ఈ అమ్మాయికి ఇండైరెక్ట్గానే ప్రపోజ్ చేస్తాడు. ఒక మనిషిని లవ్ చేయడం అంటే ఫ్లవర్స్ తెచ్చి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి కూడా కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు తోడు గా ఉండడమే లవ్, ఫ్రెండ్షిప్ అన్నా లవ్ అన్నా అని చెప్పేసరికి అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్క సైడ్ ఏమో మంత్రాలు తొందరగా చదువు అని చెప్పి పురోహితుడికి చెప్తా ఉంటాడు. ఆయన వచ్చేసి కొంత మంత్రాలు చదవమంటాడు, కొంతమంది తాళి కట్టినా తీసి మళ్ళీ కట్టించమంటాడు. అంతా ఇష్టమైపోయింది, పెళ్ళిళ్ళే మారిపోయినాయి అని ఒక పక్క పురోహితుడు నచ్చబెట్టుకుంటా ఉంటాడు. ఒక పక్క అమ్మాయినేమో తీసుకురండి అని చెప్పేసి ఇంకా బుట్టలో మోసుకొస్తారనమాట. వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా మురళి ప్లస్ సూర్య, ఇద్దరు అమ్మాయిని బొట్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. జాను వచ్చి అడుగుతుంది వాళ్ళ బావతోటి, తనకి పెళ్ళైపోతుంటే నీకు చాలా బాధేస్తున్నది కదా, నీ బాధ నాకు తెలుస్తున్నది అంటే నవ్వుతాడు. నువ్వు నవ్వినా కూడా అసలు వీళ్ళంతా బాధ ఉందో నాకు తెలుస్తా ఉంది బావా అని చెప్పేసి అనేసరికి అదేం పట్టించుకోడు, నవ్వుకుంటా ఉంటాడు. పాపం ఎందుకంటే తనకి రాసి పెట్టలేదే అని చెప్పి అనుకుని ఉంటాడు, అంతే కదా. ఇంకా నవ్వుకుంటా ఉంటాడు. నవ్వుకునేసరికి ఇంకా ఆ పిల్లడు ఉన్నాడు కదా, ఆయన కొడుకు ఒక దగ్గర కూర్చొని మొబైల్ చూసుకుంటా ఉంటాడు. వాళ్ళు ఒక కేర్ టేకర్ని పెట్టున్నారు కదా, ఆమె కూర్చో ఉంటుంది, ఆమెమో కొంచెం సైడ్కి వెళ్తుంది. ఈ పిల్లడు గేమ్స్ ఆడుకుంటూ అట్లాగా పోతా ఉంటే వేరే వాళ్ళు బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ ఆట ఆడుకుంటుంటే నాకు ఆ బెలూన్ కావాలా అనేసి నేరుగా వాళ్ళ నాన్నున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతాడు ఆ పిల్లగాడు. ఇంకా వాళ్ళ ఎవరి బామ్మ జాను వాళ్ళ బామ్మ ఉండేసి ఆ లాస్ట్ పాప ఉంది కదా, ఆ పాపని అక్కడ ఉంగరం ఉంది తీసుకురాపోమ్మ రూమ్లో అని చెప్పేసి ఆ పాపకు చెప్తుంది. ఆ పాప వచ్చి అక్కడికి వచ్చి రింగ్ తీసుకుంటుంది, ఉంగరం తీసుకుంటుంది. అలాగే జాను ఛార్జింగ్ పెట్టినది కదా, ఆ ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ నేనైతే తొందరగా జానుకి ఫోన్ అని చెప్పి అంటా ఉన్నా. నేనైతే అది సీరియల్లే మనకు తెలుసు, కానీ మనం ఓన్ చేసుకుంటాం, దాంట్లో కనెక్ట్ అయిపోతాం. కొన్నిటికి కొన్ని సీరియల్స్ కావచ్చు, కొంతమంది మనుషులకు కావచ్చు, మనమైతే కనెక్ట్ అయిపోతాం. అసలు అమ్మాయి ఫోన్ తీసుకొని అది జాను యొక్క ఫోను, దానిలో నరసింహ అని ఉంది అని చెప్పి ఆ పాప ఫోన్ తీసుకొని వస్తుంటుంది. ఈ పిల్లగాడేమో బెలూన్ ఆడుకుంటే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి దబా అని పడతాడు. పడిన తర్వాత జాను వచ్చి లేపుతుంది. ఆ ఫోన్లో అతని అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. లేపి ఏం బాబు దెబ్బలేమన్నా తగిలాయా అంటే లేదు అని చెప్పేసి లేచి నిల్చొని నాన్న కావాలి అని ఆ కళ్యాణ మండపం సాయి చూపిస్తూ ఉంటాడు.
ఆల్రెడీ వాళ్ళు చెప్పేస్తున్నారు కదా, మా కజిన్స్ అబ్బాయి చిన్నప్పటి నుంచి అబ్బాయి నన్ను నాన్న నాన్న అని పిలవడము అలవాటు అయింది అని చెప్పున్నారు కదా. జానికి డౌట్ వస్తుంది. ఉన్నట్టుండి సడన్గా ఒకటి ఆలోచించేసరికి ఆ అబ్బాయి పడినప్పుడు ఆ అబ్బాయి చేతిలో మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఆ ఫోన్ కూడా దూరంగా పడుతుంది. దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, గమనిస్తుంది. అంతే, వాళ్ళని ఎత్తుక్కుంటే ఆగండి 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 అని చెప్పేసి ఆ కేర్ టేకర్ అమ్మ ఆ బాబుని తీసుకొని పోతా ఉంటుంది. ఆగండి 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 అని చెప్పేసి ఆపేస్తుంది. చెప్పేసి ఒకసారి మొబైల్ ప్యాట్రమ్ ఓపెన్ చేసి అంటే ఆమె మేడం అదంటే అంతలోపల ఆ పిల్లగాడు ఉండి నాకు తెలుసక్క అని చెప్పి ఆ ప్యాట్రమ్ ఓపెన్ చేసిస్తే వాళ్ళ అమ్మా నాన్న ఫోటో. అండ్ ఒక ఫోటో అంటే సరే కజిన్స్తో తీసుకుందాం అనుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేసే కొద్దీ ఇంకా ఫొటోస్ ఉంటాయన్నమాట. ఎవరు బాబు వీళ్ళు అంటే మా అమ్మ మా నాన్న అని చెప్పేసి ఆ పిల్లోడు చెప్తాడు. ఈ లోపల జానుకి ఆ పాప ఉంది కదా, వాళ్ళ చెల్లి లాస్ట్ పాప, ఆ పాప ఫోన్ తీసుకొచ్చి ఇదిగో అక్క నీకు ఫోన్ వచ్చింది, దాంట్లో చూస్తే నరసింహ అని పేరుంది అనేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే అక్కడ సిగ్నల్ ఉండదు. సూర్య నువ్వు వీళ్ళని ఎక్కడికి పంపించబాక, అదే కేర్ టేకర్ బాబు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నువ్వు ఉండు, వాళ్ళని ఎక్కడికి పంపించబాక, నేను వెళ్ళేసి ఫోన్ మాట్లాడేస్తాను. ఒక సైడ్కి వెళ్ళి ఫోన్ మాట్లాడితే ఏంటి బేటా ఇందాక నుంచి కాల్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పేసి అటు పక్క ఆయన అడుగుతాడు. నేను టెన్షన్లో ఉన్నాను వాళ్ళ గురించి చెప్పంటే చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగాను, వాళ్ళు నెంబర్ 1 మోసగాళ్ళు వాళ్ళు. అంటే అమెరికాలోది ఏమీ లేదు, మొత్తం మోసగాళ్ళు, వాళ్ళ పని ఇదే. ఆల్రెడీ ఆయనకి పెళ్ళి అయిపోయింది, కొడుకు ఉన్నా కానీ కొడుకుని వదిలేసున్నారు, కొడుకున్నారు వాడికి పెళ్ళాన్ని వదిలేసి ఉన్నారు అనేసి చెప్తాడనమాట. చెప్పేసరికి ఈ అమ్మాయి అయితే షాక్ అండ్ షేక్ అవుతుంది. నేనైతే అమ్మాయి ఫోన్ వచ్చేసిందా మాట్లాడేసిందా ఇంకా పెళ్ళి ఆగిపోతుందిలే అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇలా ఎంతమంది సీరియల్ చూసిన వాళ్ళు ఎంతమంది అనుకుని ఉంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వాళ్ళ పోతుంది పెళ్ళి ఆపండి అనుకుంటా పోతే జానుకు అమ్మాయింది కదా, అలాకన్నా నన్ను చూస్తే మూతి బాగా కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఒక పక్క ఆపండి అని చెప్పనేసరికి ఓహో అవునా ఆపాలా, నాకు తెలుసు జాను, నువ్వు ఎలా అయినా సరే పెళ్ళి ఆపుతావని నాకు తెలుసు జాను అని చెప్పేసి నందు అంటుంది. జానుకు తిక్కు రేగుతుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా, చెవులు వినిపించట్లేదా, చూడు అని చెప్పేసి ఆ ఫొటోస్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్న ఫొటోస్ చూపించేసరికి ఇంకా అలకనంద కూడా ఇంకా షాక్ అండ్ షేక్ అవుతుంది. ఈ పిల్లాడు వాళ్ళ కొడుకే అని ఆ బాబుతో ఎవరు బాబు మీ నాయన అంటే ఆనే మా నాయన అనేసి ఆ పిల్లగాడు చెప్తాడు. ఒక పక్క నరసింహకు టెన్షను, ఆయన జాను పెళ్ళి అయిపించు జాను తొందరగా అంట. అరే మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అట్లాగే చేస్తావా అన్నట్టు అనిపించింది నాకు. అది సీరియల్లో కాదు రియల్గా కూడా అలాగే జరుగుతుంది. మనం బాగుండాలా పక్కన వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే దాంట్లో మనం బతుకుతున్నాము ఇప్పుడు కూడా. పెళ్లి జరిపించి జాను ఈ పెళ్ళి ఆగిపోతే మంచి సంబంధమే దొరకదు జాను అంటే అంకుల్ మీరు కామ్ ఉండండి అని చెప్పేసి ఆ ఫోటో చూపించేసరికి మొత్తానికి పెళ్ళి అయిపోతుంది. ఇంకా పోలీసులకు అప్పు చెప్పండి అని చెప్పేసి మురళి బాబా ఫోన్ చేయి బాబా అంటుంది. ఇంకా మురళి పోలీసులకి ఫోన్ చేస్తారనుకుంటా. అట్లాగా పెళ్ళి అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ ఉంది. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా, అసలు సూపర్ ఉంది ఈ రోజు ఎపిసోడ్. అంత సస్పెన్స్. అబ్బబ్బా జాను తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయి ఎత్తు, ఆ పెళ్ళి ఆపిచ్చేసి, ఇది మనకి స్క్రిప్టెడే తెలుసు కానీ ఇలా సీరియల్ చెప్పాం కదా కనెక్ట్ అయిపోతాము, మన వాళ్ళని ఓన్ చేసుకుంటాం, మన ఇంట్లో జరిగితే ఎలా ఉందో అలాగే ఫీల్ అవుతాం అనమాట. అంత బాగుంది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.